హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. జీవించే హక్కును భారత రాజ్యాంగంలో 21వ అధికరణంలో పొందుపరిచారు. జీవించే హక్కు అంటే మానవ గౌరవానికి భంగం కలగకుండా జీవించడం. స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు అంటే తమకు నచ్చినది, ఎటువంటి భయము లేకుండా మాట్లాడటం, నమ్మటం, చేయటం, తాము ఎంచుకున్న విధంగా జీవించటం. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు స్వేచ్ఛ, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన హక్కులు మానవులందరికీ ప్రాథమిక హక్కులుగా పరిగణించారు. సమాచార హక్కు చట్టంలో భాగంగా మొదటి రాజస్థాన్లో కొంతమంది మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన పేరుతో పనికి ఆహార పథకానికి సంబంధించి సమాచారంను అడిగారు. జన్ సన్వాయి అంటే ప్రజా విచారణ. రాజస్థాన్లో జన్ సన్వాయి పేరుతో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన సమావేశాలు నిర్వహించేది. రాజస్థాన్ ప్రభుత్వం 1995లో అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయటాన్ని తప్పనిసరి చేస్తూ చట్టం చేసింది. జాతీయ స్థాయిలో పార్లమెంటు 2005లో సమాచార హక్కు చట్టంను చేసింది. ప్రస్తుతం సమాచార హక్కును రాజ్యాంగం 2 ప్రాథమిక హక్కుల కింద భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కుగా గుర్తిస్తున్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలు అడిగే సమాచారానికి స్పందించే సమాచార అధికారి ఉంటాడు. ఆ సమాచార అధికారి పైన అపిలేట్ అధికారి ఉంటాడు. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో స్వతంత్ర సమాచార కమిషన్లు ఉంటాయి. దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని బ్రిటిష్ వలస ప్రభుత్వాన్ని 1911లో గోఖలే కోరాడు. 2002లో విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటు గుర్తించింది. విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన 86వ రాజ్యాంగ సవరణ 2002లో జరిగింది. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యను అందించడానికి ఉద్దేశించబడినది. విద్యా హక్కు చట్టం 2009-2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ప్రాచ్య దేశాల పుస్తకాలు చదవడమే కాకుండా వాటిచే ప్రభావితులైన వాళ్ళను ప్రాచ్య పండితులు అంటారు. యూరోపియన్లు భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో 1772లో పుట్టారు. రాజా రామ్మోహన్ రాయ్ సంస్కృతం, పర్షియన్, ఇంగ్లీష్ భాషలలో పండితుడు. అరబిక్, లాటిన్, గ్రీక్ భాషలు కూడా తెలుసు. రాజా రామ్మోహన్ రాయ్కు విగ్రహారాధన, బలులు ఇవ్వటం సరికాదు అనిపించింది. పూజారుల అధికారాన్ని తిరస్కరించి తమ మతంలోని మూల గ్రంథాలను చదవమని ప్రజలను రాజా రామ్మోహన్ రాయ్ కోరారు.
1828లో రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేశారు. 1833లో రామ్మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత బ్రహ్మ సమాజంకు దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్ వంటి వాళ్ళు నాయకత్వం వహించారు. కేశవ్ సేన్ మహారాష్ట్రలో తిరుగుతూ ఉపన్యసించిన ఫలితంగా 1867లో బొంబాయిలో ప్రార్థన సమాజం ఏర్పడింది. ప్రార్థన సమాజంకు బ్రహ్మ సమాజం లాంటి భావనలున్నాయి. ప్రార్థన సమాజంను ఆర్జీ భండార్కర్, ఎంజీ రనడేలు స్థాపించారు. కందుకూరి వీరేశలింగం దక్షిణ భారతదేశంలో సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. వీరేశలింగం వితంతువుల పునర్వివాహానికి, బాల్య వివాహాల నిషేధానికి కృషి చేశాడు. కేశవసేన్ కాళీమాత పట్ల భక్తిని ప్రచారం చేసిన రామకృష్ణ పరమహంసకి శిష్యుడయ్యాడు. స్వామి వివేకానంద కూడా రామకృష్ణ శిష్యుడే. స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. హిందూ మతం ఇతర మతాల కంటే గొప్పదని వివేకానందుడు భావించాడు. వివేకానందుడు ఉపనిషత్తుల బోధనలకు ప్రాధాన్యతను ఇచ్చాడు. మూఢాచారాలను వదిలిపెట్టి యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళల పట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం వంటి వాటిని అవలంబించాలని వివేకానందుడు కోరుకున్నాడు. స్వామి దయానంద సరస్వతి జీవితకాలం 1824 నుండి 1883. దయానంద సరస్వతి సంప్రదాయాలతో కూడిన హిందూ మతాన్ని తిరస్కరించి సన్యాసిగా మారి దేశమంతటా తిరగసాగాడు. దయానంద సరస్వతి వేదాలను చదివి నిజమైన మతం వాటిలోనే ఉందని నమ్మాడు. సాధారణంగా పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్కడే దేవుణ్ణి పూజించాలని దయానంద సరస్వతి ప్రచారం చేశాడు. దయానంద సరస్వతి ఇతర మతాలకు మారిన హిందువులు వేదాల ఆధారంగా ఉన్న హిందూ మతాల్లోకి తిరిగి రావాలని భావించాడు. దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాష్ అనే పుస్తకాన్ని రాశాడు. దయానంద సరస్వతి 1883లో చనిపోయిన తర్వాత అతని అనుచరులు పంజాబ్లో దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను స్థాపించారు. దయానంద సరస్వతి అనుచరులు హరిద్వార్లో గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయంను స్థాపించారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కాలం 1817 నుండి 1898. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలకు, బ్రిటిష్ వాళ్లకు మధ్య శత్రుత్వం అంతం కావాలని భావించాడు. ముస్లిం ప్రజలు ఆధునీకరణ చెందడానికి సర్ సయ్యద్ కృషి చేశాడు.
ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు, ఆధునిక విద్యా వ్యాప్తికి సర్ సయ్యద్ అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మహిళలు చదువుకోవాలని, పరదాను రద్దు చేయాలని సర్ సయ్యద్ భావించాడు. 1864లో సర్ సయ్యద్ ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అనేక విజ్ఞాన శాస్త్ర ప్రచురణలు ఈ సంఘం ఉర్దూలోకి అనువదించి ప్రచురించింది. 1875లో అలీగఢ్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. కొంతకాలానికి ఇది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. రెండు 200 సంవత్సరాల క్రితం దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నత కుల మహిళలను చనిపోయిన భర్త శవంతో పాటు దహనం చేసేవారు. దీనినే సతీ అంటారు. రాజా రామ్మోహన్ రాయ్ సతికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. 1829లో సతీ అధికారికంగా నిషేధించబడింది. 1846లో 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయటాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. – 1891లో దీనిని 12 సంవత్సరాలకు పెంచారు. 1929లో శారదా చట్టం ద్వారా వివాహానికి కనీస వయస్సును 14 సంవత్సరాలకు పెంచారు. 1978లో వివాహ వయస్సును ఆడపిల్లలకు 18 సంవత్సరాలకు, మగపిల్లలకు 21 సంవత్సరాలకు పెంచారు. బెంగాలీ సంఘ సంస్కర్త అయిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతువుల, ప్రత్యేకించి బాలికా వితంతువుల పునర్వివాహానికి పోరాడాడు. – 1855లో వితంతువుల పునర్వివాహాన్ని అనుమతిస్తూ చట్టం చేశారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి వ్యతిరేకంగా పోరాడాడు. మొదటి వితంతు పునర్వివాహం 1856లో కలకత్తాలో జరిగింది. మహిళల అంశాల గురించి రాయడానికి మొహిబ్ హుస్సేన్ ముల్లిం-ఏ-నిస్వాన్ అన్న పత్రికను ప్రారంభించారు. మొహిబ్ హుస్సేన్ మహిళలు చదువుకోవాలని ప్రచారం చేశాడు. మొహిబ్ హుస్సేన్ పరదా వ్యవస్థను వ్యతిరేకించాడు. జ్యోతిరావు పూలే కాలం 1827 నుండి 1890. జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో జన్మించాడు. జ్యోతిరావు పూలే శూద్రులు, అతిశూద్రులు కలిసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. జ్యోతిరావు పూలే సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సత్యశోధక సమాజ్ అన్న సంస్థను స్థాపించాడు. జ్యోతిరావు పూలే అంటరాని వాళ్లుగా భావించే మహర్, మాంగ్ కులాలకు చెందిన బాలికల కోసం అతని భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి ఒక పాఠశాలను స్థాపించారు. కుల వ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ జ్యోతిరావు పూలే దానికి వ్యతిరేకంగా
గులాంగిరి వంటి ఎన్నో పుస్తకాలను రాశారు. బ్రాహ్మణులు లేకుండా వివాహాలను, కర్మకాండలను నిర్వహించమని నిమ్న కులాలకు జ్యోతిరావు పూలే పిలుపునిచ్చాడు. కందుకూరి వీరేశలింగం. ఇతని కాలం 1848 నుండి 1919. కందుకూరి వీరేశలింగం ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంఘ సంస్కర్త. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో పుట్టారు. వీరేశలింగం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. వితంతువుల పునర్వివాహానికి, బాల్య వివాహాల నిషేధానికి కృషి చేశారు. వీరేశలింగం గారు మహిళల చదువు కోసం పోరాడారు. వీరేశలింగం గారు రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో ఒక పాఠశాలను నెలకొల్పాడు. వీరేశలింగం గారు రాసిన రచనలకు ఆంధ్రదేశ గద్య తిక్కనగా ప్రసిద్ధిగాంచారు. సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే కాలం 1831 నుండి 1897. మహారాష్ట్రలో మహిళల హక్కులను సాధించటంలో భర్త జ్యోతిరావు పూలేతో పాటు సావిత్రిబాయి పూలే ముఖ్యమైన పాత్ర పోషించింది. 1848లో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిరావు పూలే ఒక పాఠశాలను స్థాపించాడు. సావిత్రిబాయికి శిక్షణ ఇచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయునిగా చేశాడు. జ్యోతిరావు పూలే చనిపోయిన తర్వాత సత్యశోధక సమాజ బాధ్యతలను సావిత్రిబాయి పూలే చేపట్టింది. సావిత్రిబాయి పూలే ప్లేగు వ్యాధి బారిన పడిన ప్రజల కోసం పనిచేసింది. పేద పిల్లల కోసం శిబిరాలు నిర్వహించింది. ఈ కాలంలో ఆమె ప్రతిరోజు 2000 మంది పిల్లలకు అన్నం పెట్టింది. సావిత్రిబాయి పూలేతో కలిసి తారాబాయి షిండే పనిచేసింది. రమాబాయి సరస్వతి కాలం 1858 నుండి 1922. రమాబాయి మహారాష్ట్రలో జన్మించింది. రమాబాయికి తండ్రి సంస్కృత గ్రంథాలను బోధించాడు. రమాబాయి తండ్రి చనిపోయిన తర్వాత దేశమంతా సంచరించింది. రమాబాయి మగవాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడింది. మహిళలకు, ప్రత్యేకించి వితంతువులకు సహాయపడటానికి రమాబాయి తన జీవితమంతా అంకితం చేసింది. రమాబాయి వితంతువులను విద్యావంతులను చేయటానికి ముంబైలో శారదా సదన్ అన్న పాఠశాలను, ఆశ్రమాన్ని స్థాపించింది. పాట్నా, కలకత్తాలలో బేగం రోకియా సఖావత్ హుస్సేన్ పాఠశాలలు ప్రారంభించారు. నారాయణ గురు. ఇతని కాలం 1856 నుండి 1928. మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణ గురు. ఈజువా కులస్తులను సారాయి కాయటం, జంతుబలులు వంటి వాటిని మానేయమని నారాయణ గురు పిలుపునిచ్చారు.
గుడులు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం ఎంతో ముఖ్యమని నారాయణ గురు చెప్పేవాడు. నారాయణ గురు కుల వివక్షతను పాటించని దేవాలయాలను స్థాపించాడు. వాటిలో బ్రాహ్మణ పూజారులు లేకుండా సామాన్యమైన పూజా విధానాలను అనుసరించేవాళ్ళు. భాగ్యరెడ్డి వర్మ కాలం 1883 నుండి 1939. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మేదిరి బాగయ్య. తెలంగాణలో దళితులు తమ పరిస్థితిని గుర్తించి హక్కుల కోసం పోరాడేలా చేయటానికి భాగ్యరెడ్డి వర్మ వంటి దళిత నాయకులు కృషి చేశారు. దళితులు తమను ఆది హిందువులు అని పిలుచుకోవాలని పిలుపునిచ్చారు. దళితులు హిందూ సమాజానికి బయట ఉండటం కాకుండా ఆ సమాజంలో ఉండాలనేదే భాగ్యరెడ్డి వర్మ ముఖ్య ఉద్దేశం. దళితులలో చైతన్యం కలిగించడానికి 1906లో జగన్ మిత్ర మండలిని భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించాడు. జగన్ మిత్ర మండలి సభ్యులు హిందూ పౌరాణిక సంప్రదాయంలోని కులాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. బాలికలను గుడులలో దేవదాసీలు లేదా జోగినులుగా చేసి బలవంతంగా వేశ్యలుగా చేయటానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి మంచి ఫలితాలు సాధించారు. దళితులు బౌద్ధ మతాన్ని చేపట్టాలని భాగ్యరెడ్డి వర్మ ప్రోత్సహించారు. బిఆర్ అంబేద్కర్ కాలం 1891 నుండి 1956. అంబేద్కర్ మహారాష్ట్రలో జన్మించాడు. భారతదేశంలో కళాశాల విద్య పూర్తి చేసిన మొదటి దళితులలో అంబేద్కర్ ఒకరు. అంబేద్కర్ పై చదువులకు అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు వెళ్ళాడు. అంబేద్కర్ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టాడు. (1927) దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కోసం, ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్లు ఉపయోగించుకునే హక్కుల కోసం అంబేద్కర్ ఉద్యమాలు చేపట్టాడు. భారతదేశ రాజకీయ భవిష్యత్ అన్న అంశంపై 1932లో వలస ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి అంబేద్కర్ను ఆహ్వానించారు. శాసనసభలలో దళిత అభ్యర్థులకు దళితులు వేరుగా ఓటు వేయాలని వాదించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరించింది, కానీ గాంధీజీ వ్యతిరేకించాడు. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. ప్రాంతంలో అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమం ప్రారంభించాడు. గాంధీజీ అంటరాని కులాల వాళ్ళను హరిజనులు అన్నాడు. హరిజనులు అనగా దేవుడి ప్రజలు అని అర్థం. భారతదేశానికి కొత్త రాజ్యాంగాన్ని రాసే రచనా సంఘానికి అంబేద్కర్ని చైర్మన్గా రాజ్యాంగ సభ నియమించింది.
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించేలా రాజ్యాంగ సభను అంబేద్కర్ ఒప్పించగలిగాడు. అంబేద్కర్ తన జీవిత చరమదశలో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. జర్మనీలో యూదులను వేధించి లక్షలాది మందిని హిట్లర్ చంపాడు. సౌదీ అరేబియాలో ముస్లింలు కాని వాళ్లను దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను కట్టుకోవడానికి అనుమతించరు. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయటాన్నే లౌకికవాదం అంటారు. అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు విధేయతా ప్రతిజ్ఞతో పాఠశాలను ప్రారంభిస్తారు. 2004 ఫిబ్రవరిలో ముస్లిం ఆడపిల్లలు కట్టుకునే తలగుడ్డ, యూదుల టోపీ, క్రైస్తవ శిలువలు వంటి మత రాజకీయ చిహ్నాలను ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.